కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగం 4వ రోజు డిసెంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓయూ రామ్ పాల్గొని మాట్లాడారు. బ్రహ్మర్షి పత్రిజీ అత్యంత సులువుగా ఆత్మజ్ఞానాన్ని అతి సామాన్యులకు కూడా అందించిన గొప్ప గురువు అని కొనియాడారు. లక్షలాది ప్రజలు ధ్యానుల మధ్య రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం అత్యంత కోలాహలంగా జరుగుతోంది. ఈ రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జనగామకు చెందిన మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం సుకేష్ బృందం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే విద్యార్థినులు చేసిన ఫోక్ డ్యాన్స్ ధ్యానులకు చక్కటి వినోదాన్ని అందించాయి. అనంతరం చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆనందపరిచారు. ఆ తర్వాత జీకే బృందం కళాకారిణీలు అద్భుతంగా ఆధ్యాత్మిక గీతాలను పాడి ధ్యానులను భక్తి సాగరంలో ఓలాడించారు. తమ అద్భుత ప్రదర్శనలతో అందరినీ అలరించిన చిన్నారులను, కళాకారులను పరిణిత పత్రి అలాగే మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ కూకట్ లక్ష్మీలు ఘనంగా సన్మానించారు. ఈ యాగంలో ప్రముఖ వైద్యులు పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంపై చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 4వ రోజు డిసెంబర్ 24న నిర్వహించిన హెల్త్ అండ్ స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమంలో పంచగవ్య వైద్యులు గోమాత సురేష్ పాల్గొని సంపూర్ణ ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలనే విషయం గురించి అద్భుతంగా వివరించారు. ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉందని తెలిపారు. ఒత్తిడి, కర్మలు, సగం జ్ఞానం, శరీరత్వం తెలుసుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వంటివి అనారోగ్యానికి కారణాలవుతున్నాయని వివరించారు. ఈ అద్భుత కార్యక్రమంలో పలువురు గురువులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 4వ రోజు శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ పటేల్ పాల్గొని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ధ్యాన పత్రిజీ లాంటి గురువు మీకు మార్గదర్శనం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను కూడా మీలో ఓ సభ్యుడినని భావిస్తున్నానని తెలిపారు. కేవలం ఆలోచించడం వలన తక్కువ స్థాయిలో ఉన్న చైతన్యాన్ని అధిక స్థాయికి తీసుకెళ్లలేమని చెప్పారు. శ్రీ రామచంద్ర మిషన్ బోధిస్తున్న ప్రాణహుతి నది ప్రవాహం లాంటిదని, మెల్లిమెల్లిగా మనసు అధిక చైతన్య స్థితికి తీసుకెళ్తుందని తెలిపారు. ఆత్మకు ప్రాణహుతే ఆహారం అని తెలిపారు. మనం అంటాం కదా, పత్రిజీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని. ఆయన అన్ని గురువు, తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, మెంటరు అన్నీ ఆయనే, టీచరు, గురువు. సో మన కుటుంబంలో ఎప్పుడైతే మనం అందరినీ ఒక ఫ్రెండ్ లాగా చూస్తామో అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు, మనకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఆ రిలేషన్షిప్లో ఉంటాము. ప్రతి ఒక్క కూతురు, కొడుకు మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులని అలా చూస్తాము, పైకి ఒక హై పెడెస్టల్లో పెట్టి చూస్తాము, ఆ దైవంలాగా చూస్తాము. కానీ ఒక్కటి మనం మర్చిపోతున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనకు ఫ్రెండ్సే అని చెప్పి చూస్తూ ఉంటాం. అందరూ మనకి ఫ్రెండ్సే. ఎక్కడ ఏ బంధము, అన్ని బంధాల కంటే ఫ్రెండ్షిప్ అనే బంధం అనేది చాలా చాలా గొప్పది, అన్ని బంధాల కంటే. సో మనందరం ఫ్రెండ్సా కాదా? ఎస్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆయన సంబోధించేటప్పుడు అందరూ ఏమన్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు ఆయన. సో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే, ధ్యానం చేసిన కొద్దీ ఏమవుతుందంటే మనకి సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతుంది. సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు అంటే మనం ఇంకా ధ్యానం చెయ్యాలి. సో ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి ఫ్రెండ్షిప్. ఆ మనకి ఫ్రెండ్షిప్ అయినప్పుడే, మనతో మనం ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకి ఫ్రెండ్ అవ్వగలము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైజాగ్లో నిర్వహించేటువంటి కార్యక్రమాలు అన్నీ తెలియచేయడానికి ట్రస్ట్ సభ్యులందరూ ఉన్నారండి. మరి వైస్ చైర్మన్ రత్నకుమారి గారు ఎక్స్ఎమ్మెల్సీ మేడంని ఆహ్వానిస్తూ, సచివతి మేడం, మణి మేడం,
రమణి మేడం, పద్మా మేడం, శివగణేష్ గారు, మోహన్, లక్ష్మీ మేడం వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నామండి. వీరందరూ కూడా వైజాగ్లోని చుట్టుపక్కల గ్రామాల్లోని ఎన్నో ప్రదేశాల్లో పత్రిజీ అందించేటువంటి ఈ సత్యాన్ని అందరికీ తెలియచెప్పాలని వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క సేవల్ని వారి మాటల్లోనే మనం విందామండి. రత్నకుమారి మేడం. ముందుగా పూజ్య గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. నేను 2003 సంవత్సరం నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్లో ఉన్నాను. అప్పటి నుంచి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడమే నా జీవిత ధ్యేయంగా అనేక మంది కొత్త వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగానే పత్రి సారు 2010 సంవత్సరంలో మన విశాఖపట్నంలో 90 మహిళలతో పిరమిడ్ మహిళా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ప్రారంభించారు. ఆ ట్రస్ట్లో రేవతి గారు, నేను అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నాము. మా సహచరులందరూ మేమందరం కూడా ఆ ట్రస్ట్లో మెంబర్స్గానే ఉంటున్నాము. అప్పటి నుండి ట్రస్టులో కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము, స్కూల్స్లో ధ్యానం చెప్పడము, శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానాలు ఇవన్నీ చేస్తూ నార్త్ ఇండియన్ కూడా చాలా వాళ్ళకు మేము పిరమిడ్ కన్స్ట్రక్షన్కి సహాయ సహకారాలు అందించాము. మరి ఈరోజు ఎంతో గొప్ప రోజు. మరి ప్రతి సంవత్సరం కూడా మనకి మహాప్రసాదంగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యావత్ ప్రపంచానికి మరి ధ్యాన సంబరాలకు మనకి చేశారు. మరి డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ కార్యక్రమాలు అందరం కూడా మనం బాగా పంచుకోవటం, మనం ఎంతో పండుగ చేసుకోవటం మరి ఎంతో శుభదాయకం. మరి కార్యక్రమాలలో మనం ఖమ్మంలో చీలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ప్రెసిడెంట్గా నేను ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు పిఎస్ఎస్ మూమెంట్ గురించి మరి యావత్ ప్రపంచానికి ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయాలని అనుకున్నారో అదే విధంగా ప్రతి ఒక ధ్యాని ఒక సైనికుల్లాగా ఉండి మరి ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో మరి స్కూల్స్ దగ్గర నుంచి గ్రామాలలో పిరమిడ్ నిర్మాణాలు, అలాగనే ఆశ్రమాలు, అలాగనే ఒక ధ్యానుల్ని తీర్చిదిద్దడం కోసం అనేది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక భాగంగా మరి ప్రతి ధ్యాని కూడా ఒక ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ధ్యాన దినోత్సవం తెలియకుండా కొంత వ్యక్తులు మామూలుగా రాళ్ళు విసురుతుంటే అవి రత్నాలు అయిపోతూ ఉంటాయి. అలాంటిదేదో మనం ఈరోజు చూసాం. ప్రపంచాన్ని గుర్తించింది ధ్యానాని కోసం ఒక రోజు అంటూ కేటాయించింది. అసలు నిజంగా చెప్పాలంటే ఎన్నో ఆలోచించి మనకి ఈరోజు ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి ధ్యానాన్ని మనకు అలవాటు చేశారు. అది ప్రపంచం ఇప్పుడు గుర్తించింది.